నాటు నాటు పాటకి ఆస్కారే దిగొచ్చింది. అందులోని సాహిత్యం అలాంటిది. ఆ పాటకున్న స్టామినా ఆ రేంజ్. మరి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ ఆస్కార్ రేంజ్ లో ఆలోచిస్తూ పాటలు రచిస్తున్న టైంలో వచ్చాడండి చంద్రహాస్. ఓవైపు ఒక్క బూతు మాట రెండు పార్టీల మధ్య యుద్ధాన్ని రగిలిస్తే, ఏకంగా బూతు పాటని రాసి జనాలపై రుద్ది ఎప్పుడూ బూతులు వినలేదా అంటూ ఎదురు మాట్లాడుతున్నాడు ఇతను. ఇలాంటి పాటలతో తెలుగు సినిమాని ఎక్కడికి తీసుకెళ్దామని అసలు మీరేం పాడుతున్నారో మీకైనా అర్థమవుతోందా? ఏవయ్యా యాటిట్యూడ్ స్టారు, ఇదే పాటని మీ ఇంట్లో పాడగలవా? టీవీ నటుడు ప్రభాకర్ కొడుకే ఈ చంద్రహాస్. తొలి సినిమా లాంచింగ్ లోనే యాటిట్యూడ్ స్టార్ అనే పేరు మూట కట్టుకున్నాడు. అవును, మూట కట్టుకున్నాడు అనే అనాలి. ఎందుకంటే మంచి పేరైతే సంపాదించుకుంటారు కానీ ఇలాంటి బూతు పాటలు పాడితే ఇలాంటి పేర్లే మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో నటించాడు. ఆ చిత్రరాజం నుంచి జాలువారిన ఆణిముత్యమే ఈ బూతు పాట. వింటోంటేనే ఇలా ఉందంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయ్యగారు మైక్ పట్టుకొని పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇంకో లెవెల్. చాలా మంది ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ ఖండించారు. ఈ దిగజారుడు సాహిత్యం, ఇలాంటి బూతు పాటలతో సినిమాలు తీసి జనాలపై రుద్దకండి అంటూ మండిపడుతున్నారు. పైగా ఇతగాడు పాట పాడే సమయంలో అక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా తన తల్లిదండ్రుల సమక్షంలోనే టాలెంట్ మొత్తం బయటపెట్టాడు. బూతు పాటపై ఇంత దుమారం రేగుతున్నా తనేం తప్పనిలేదంటూ సమర్థించుకుంటున్నాడు చంద్రహాస్. తనపై అటెన్షన్ క్రియేట్ కావాలి, సినిమా ప్రమోట్ కావాలనే ఇలా చేశానంటున్నాడు. 3.5 నిమిషాల సాంగ్ లో మీరు 5 సెకండ్లు కట్ చేసి దాన్ని మళ్ళా వేసి మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా. దీన్ని బూతు పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా బూతు పురాణం? నా జోలికి వస్తే పగిలిపోద్దండమ్మా బూతు పురాణమా? అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? అయ్యో బాబోయ్ అంటారా? ఎన్ని సినిమాల్లో మనం వాడరు, బీప్ అయ్యారు, ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు అందరూ. మా ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే అక్కడ వచ్చిన గెస్టులు కానివ్వండి, మా అమ్మ నాన్న కానీ ఎవరికి తెలియదు నేను ఆ రెండు పదాలు చేంజ్ చేసి పాడతానని ఎవరికి తెలీదు. ఓకే, సో నేను ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందామని చేశాను అనమాట. అక్కడ ఇంకా ఎంతో మంది రిపోర్టర్లు, జర్నలిస్ట్ ఉన్నారు, అందరూ అప్రిషియేట్ చేశారు. నా సాంగ్ అయిపోయిన తర్వాత ఫుల్ క్లాప్స్, విజిల్స్ అందరూ చేశారు. అండ్ వాళ్ళందరూ అప్రిషియేట్ చేసింది, మెచ్చుకుంది నేను వాడిన బూతులు కాదండి, నేను చేసిన అటెంప్ట్కి. తప్పైపోయింది క్షమించండి అంటే అయిపోద్ది, కానీ యాటిట్యూడ్ స్టార్ కదా, తన తప్పేం లేదని సమర్థించుకుంటున్నాడు చంద్రహాస్. బరాబర్ ప్రేమిస్తా సినిమా ఈవెంట్ వచ్చిన వాళ్ళలో సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి మాత్రం ఈ బూతుల్ని ఒప్పుకోవడం లేదు. పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూతులో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి సంథింగ్ లైక్ దిస్. మనం కొంచెం బుర్రని కొంచెం అయినా ఆలోచిస్తాం. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. ఇంకొంచెం బుర్ర పెడితే ఇంకా మంచి ప్రమోషన్లు చేయొచ్చంటున్న జేడీ ఇలాంటి బూతు పురాణాలు, బూతు పాటలు పాడితే తిట్లు తినడం తప్ప ఇంకోటి కాదన్నది జేడీ వాదన. ఓవైపు ఒక్క బూతు మాట్లాడినందుకు ఇళ్లు తగలబడిపోతున్నాయి. మా నాయకుడిని అంటావా అంటూ ఆగ్రహవేశాలు పెళ్లిబుకుతున్నాయి. మరి ఇంత సింపుల్ గా ఇలాంటి బూతు పాటలు పాడడం ఏమాత్రం సమంజసం కాదు, సమర్థనీయము కాదు.